అదే కదా అఘోరి అనే మాయలో వాళ్ళు పడ్డారు. వాళ్ళు ఆల్రెడీ అమ్మాయి మాయ కాదు, రాజేష్ నాథ్ దగ్గర శిష్యరేమో చాలా క్లియర్ చెప్తాండి. అఘోరి అన్న మాయ అన్నదే అబద్ధం. ఆ ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ కెరీర్ని నేను అసాసినేట్ చేయడం కాదు. కావాలంటే మీకు కూడా ఆ వీడియోలు పంపించాను నేను, జస్ట్ యూ వాచ్ ఇట్. తండ్రి ఒక డ్రంకర్డ్, తల్లి ఒక సుధపోస. పిల్లోడు ఏం మాట్లాడతాడో ఏ విధంగా జీవిస్తాడో వాడికే తెలియనటువంటి అగమ్య గోచరం. విష్ణు అనేవాడు వాడు పక్కింటివాడు. విష్ణువుకు 9 ఏళ్ల పరిచయం, పుట్టుక నుంచి వీడికి పరిచయం కదా ఎవరికి, హరికి. మరి హరి ఎలా ఒప్పుకున్నాడు? ఆ ఇంటికి పెద్ద కొడుకు వాడేగా, వాడెలా ఒప్పుకున్నాడు? తండ్రి డ్రంకాడు కాబట్టి వాడికి అసలు బుద్ధి లేదు, అడ్డగాడిలో మొదల నంబర్ అంటాను నేను. మరి ఎవరో మూడో మనిషి, మనకు తెలియని మనిషి ఆడ అంటారు, మొగ అంటారు, మొగనా ఆడనా కాదా అంటారు. ఎన్నో రకాల వివాదాలకి నిలయమైనటువంటి ఈమెకు ఎలా ఆశ్రయం ఇచ్చారో ఇది ఒక సిటిజన్గా నేను అడిగేటువంటి క్వశ్చన్. అఘోరిగా నేను నిర్ధారించేటువంటి సత్యం కాదు, నేను అడిగే క్వశ్చన్ అది. దాన్ని మనము వివరంగా చూసుకుంటే ఈ ఫ్యామిలీనే కెరియర్లెస్ ఫ్యామిలీ అన్నది అర్థమవుతుంది. 9 ఏండ్ల పరిచయం ఉన్నటువంటి విష్ణు అన్న, ఆమె వాళ్ళిద్దరిది అన్న చెల్లెళ్ళ లేదు ఇంకేమైనా సంబంధం అన్నది నాకు అనవసరం. నేను ఒక నెట్లో యూట్యూబ్ని చూసినటువంటి ఒక సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నా. బిగ్ బాస్ చూస్తున్నారుగా మీరంతా, ఆ బిగ్ బాస్ లాంటిదే అనుకోండి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు. ప్రతి వాడు చూసేది వింతనో విడ్డూరమే, ఆ పక్కింటోడి తాలూకు బొక్కలో చూడాలి. కానీ వీడింటి బొక్కలో ఏం జరుగుతుందో వీడు ఎవరైనా చూస్తున్నాడా? అలాంటి వాళ్ళలో నేను ఒకడిని అనుకోండి, తప్పే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. ఇకపోతే ఆ ఫ్యామిలీని క్యారెక్టర్ అసాసినేట్ చేయించుకున్నటువంటి, అసాసినేట్ అయిపోయినటువంటి క్యారెక్టర్లెస్ ఫ్యామిలీ అంటారు. వర్షిణి గురించి చెప్పాలంటే ఆమె ఒక యూట్యూబ్లో యాంకర్గా పనిచేస్తుంది అన్నారు. గట్ మై పాయింట్. రాజేష్ నాథ్ అఘోరిని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ ఫ్యామిలీ మొత్తం రాజేష్ నాథ్ అఘోరికి అట్రాక్ట్ అయిపోతే ఆయన దగ్గరికి పోతే ఆయన లైంగికంగా వేధించాడు. అదే తణుకులో డ్రామా అంటున్నారండి. ఒక్క నిమిషం అండి, ఆ డ్రామానో నిజమో మీరెళ్ళి చూసుకోండి, నాకైతే అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పే ఒక్కరు వినండి. అదే తణుకులో ఆ ఎస్బీఐ కాలనీకి దగ్గరలో గోవుల్ని సంహరించేటువంటి కబేళాని ఇదే రాజేష్ నాథ్ అఘోరి స్టార్ట్ చేస్తున్నాడు అని అక్కడ ఒక రూమర్ ఉంది. అది అడ్డుకోవడానికి, ఈ లైంగిక వేధింపుల్ని అడ్డుకోవడానికి, ఇది ఒక సెన్సేషన్ని సృష్టించడానికే అనుకుంటే అదే ఎస్బీఐ కాలనీ మీద ఈ లేడీ నాగసాధు వెళ్ళి దాడి చేయబోయింది. పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఎలాగో అలాగా రాజేష్ నాథ్ అఘోరిని కాపాడారు. అదొక ఎపిసోడ్ అండి. ఇలాగే నేను బిట్ బై బిట్ చెప్తున్నాను అంటే నేను ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అది చెప్పగలుగుతాను. ఆ తర్వాత సంగతి ఎలాగైతేనేంటి 10 రోజులు ఇక్కడ ఉంది. ఈ 10 రోజుల్లో ఈమె అలవాట్ల ప్రకారంగా మందు తాగుతుంది. నేను కూడా తాగుతానండి, తప్పలేదు. ఇప్పటికీ తాగుతారా? ఎస్. ఆఫ్ అన్నది లేకుండా నాకు రోజు గడవదు, డైలీ ఆఫ్ తాగాల్సిందే. ఎస్. కానీ ఎంత తాగినా ఏం తాగినా ఐ విల్ బీ ఎట్ వెరీ కంట్రోల్. తాగినా ఇలాగే మాట్లాడతాను, తాక్కున్నా ఇలాగే మాట్లాడతాను. అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను మాట్లాడు, ఎంత అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళినా సరే. అంటే సార్ ఇప్పుడు అఘోరీలుగా మేము ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా సరిపోతుంది. నేను ఇక్కడ సబ్జెక్ట్లోకి వెళ్తున్నప్పుడు ఇలాగ మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయకండి. అఘోరీలకు పంచమకారాలు అనేవి ఉన్నాయి. మత్తు అది కూడా ఒక మకారం. రెండోది మాంసం తింటామండి, మాంసం తింటారు. నరమాంసమే తినాలని రూల్ ఏం లేదు. నా ఇంటర్వ్యూలు మీరు గతంలో గమనించుంటే చాలా క్లియర్గా చెప్పాను నేను. గురువు శిష్యుడికి పెట్టేటువంటి ఒక టెస్ట్ మాన్యూ. అలాంటి క్రమంలో స్థితిలో కాలుతున్నటువంటి ఆ శవం తాలూకు శరీర భాగాల్లో ఏదో ఒక భాగం పట్కార్తో తీసి ఇస్తాడు, తినరా నాయన అని చెప్పి. ఎవరికి? అఘోరిగా కాబోతున్నటువంటి శిష్యుడికి గురువు ఇస్తాడు. అది ఇంత చిన్న మొక్కే కావచ్చు, ఇస్తాడు.
ఎందుకు ఏమిటి ఎలా అని అడగకుండా వీడు తినగలగాలి. నేను మనిషి కదా, ఒక మనిషి మాంసాన్ని ఎలా తింటాను అని వీడు ఒక డౌట్కి గురైనాడు, అభ్యంతరం తెలియజేశాడు. వాడు అఘోరీగా మారడానికి పనికిరాడు అని చెప్పి కట్ చేస్తారు. కట్ చేస్తారంటే ఏదో కట్ చేస్తారని కాదు, నువ్వు పనికిరావు వెళ్ళిపో ఇంటికి అంతే. ఒక గురువు అలాగా ఇది చేశాడంటే ఏ గురువు అయినా కానీ అతన్ని యాక్సెప్ట్ చేయడు, ఇది పక్క. ఇప్పుడు మీకు అలాగా నేను కూడా తిన్నవాడే, మీరు కూడా తిన్నారు. లెట్ మీ కంప్లీట్. మాంసం సంగతే అయిపోయింది. లేకపోతే మైథునం. మైథునము అంటే ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్, అది కూడా ఉంటుంది. ఓకే, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి నేను చెప్పుకొస్తున్న మాట ఇది. ఆ ఇంటర్వ్యూల తాలూకు కాపీలు కూడా నేను మీకు పంపించాను. ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ తర్వాత మంత్రము, ముద్ర అనేది ఉంది. ఈ 5 కలిపితే పంచమకారాలు అంటారు. ఈ పంచమకారాలు మాకు సర్వసాధారణము, సహజము, తప్పులేదు. అలాంటి స్థితిలో మత్తు కోసం నేను ఎంచుకున్నది కేవలం మద్యం మాత్రమే. గాంజా నేను తాగను, చెరస్ నేను తాగను, వనమూలికల నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది కూడా నేను తాగను. అన్నీ నాకు అందుబాటులో ఉంటాయి, కానీ నేను ముట్టను కూడా ముట్టను. ఆర్టిఫిషియల్ అయినా సరే ఈ విస్కీ బ్రాండీ మాత్రమే నేను తాగుతాను. దీనికి కారణం నేను చెప్తా. మనిషి ఫుల్ బాటిలే తాగినా కానీ ఒక్క 2 hours ప్రశాంతంగా నిద్రపోతే హీ విల్ వేకప్ విత్ గుడ్ నాలెడ్జ్. ఆ తర్వాత ఇక్కడ ఈ లేడీ నాగసాధు అఘోరీ గురించి వస్తున్నాను. ఈ తల్లిదండ్రులు ఈ 10 రోజుల కాలము అక్కడ ఉన్నారు కదా, ఈ 10 రోజుల కాలంలో అక్కడ ఉన్నప్పుడు అమ్మాయి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా, ఈ కామన్గా ఎవరైనా ఒకరితో ఒకళ్ళు చర్చించుకునేటువంటి విషయమే. ఏం బాగండి, అమ్మాయి అయితే బీటెక్ చదువుతోంది, కాలేజ్ ఫీజు కూడా కట్టలేను, అలాంటి పరిస్థితిలో అలాంటి ఎంత అవుతుంది నేను ఇస్తాను అని చెప్పి ఆ కాలేజీ ఫీజు ఏదైతే ఉందో అది ఈమె కట్టేసింది. ఎవరు? లేడీ నాగసాధు అఘోరీ అని నేను అంటలే, గట్ మై పాయింట్. ఆ తర్వాత ఈమె తాలూకు అలవాట్ల ప్రకారంగా మందు స్వయంగా ఈమె వెళ్ళి వైన్ షాప్కి పోయి తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆమె వేషభాషలు, విధానాలు ఆ విధంగా తనని తాను మలుచుకుంది కాబట్టి ఆమె స్ట్రైట్గా పోలేదు. ఒక 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఈ హరి అనేటువంటి వాడి అకౌంట్లో వేసినటువంటి రసీదు కూడా నేను ఈ యూట్యూబ్లో చూశాను. అది ఏ ఛానల్ ఏంటనేది నాకైతే గుర్తులేదు.